పెట్రోల్ డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ విజయవాడలో సిపిఎం పార్టీ వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. బందర్ రోడ్లో సివిల్ సప్లై ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. నిరసనలో భాగంగా రిక్షాకు బైక్ను తాడుతో కట్టి లాగుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పెరుగుతోందని నేతలు ఆరోపించారు. వెంటనే ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈరోజు పెట్రోలు 113 రూపాయలకి, డీజిల్ 101 రూపాయలకి చేరుకుంది. దీనివలన దేశంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోతాయి. రైతాంగం మీద కూడా దెబ్బ పడుతుంది. రవాణా రంగం కుదేలైపోతుంది. నిన్నటి వరకు 5 రాష్ట్రాల ఎన్నికలకి ముందు ఒక్క నయా పైసా పెట్రోల్ ధరలు పెంచమని ఎన్డీఏ నేతలు మోడీ మాట ఇచ్చారు. ఎన్నికల్లో ఓట్లు ఎంచుకోవటం అయిపోగానే ద్రోహం చేసింది, నమ్మక ద్రోహం చేసింది.